భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మొన్న ప్రశాంత్ కిషోర్ బర్ఖా దత్ బర్ఖా దత్ అంటే మీకు తెలుసు కదా, ప్రో కాంగ్రెస్ రిపోర్టర్ ఆవిడతోటి భేటీ అయ్యాడు. ఆవిడ అడిగింది, ఇప్పుడు 3 నెలల క్రితం నువ్వు చెప్పావు కదా, అదే స్టాండ్ ఇప్పుడు ఇలా ఉందా? ఇప్పుడు ఏముంది, 3 నెలల్లో చాలా మార్పులు వచ్చేసాయి. ఈ బీజేపీ ఓడిపోతుందని అందరూ అంటున్నారు. రాహుల్ గాంధీ అయితే 230 240 కంటే రావు అంటున్నాడు. మరి నువ్వేమంటావు, మారిందా సిచ్యువేషను అని అడిగినాడు. అడిగితే ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటంటే, ఎక్కడా మార్పు లేదు. బీజేపీకి లాస్ట్ టైం 2019లో ఎన్ని వచ్చాయో ఈ మాట అంతే వస్తాయి, అందుకంటే స్లైట్గా ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పారు. అదేమిటి అంత వ్యతిరేకత ఎక్కువైపోయింది కదా, ఇది అని ఆవిడేదో చెప్పింది పాపం పోచికోట్లో. దాంతో వ్యతిరేకత మీకు ఎక్కువ అయిండొచ్చు, కానీ దాన్ని వీళ్ళు వాడుకోలేదు. అపోజిషన్ వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయారు. అపోజిషన్ వాళ్ళు ఇండి కూటమి అంతా కూడా ఒకళ్ళకొకళ్ళు విరుద్ధంగానే పనిచేసుకుంటున్నారు. ఆ కూటమిలో అక్కడ యూనిటీ లేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, వాడికి మెయిన్ కంటెస్టెంట్ కాంగ్రెసే. వాడు అరవింద్ కేజ్రీవాల్ బయటికి రావడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అరవింద్ కేజ్రీవాల్కి ఇండి కూటమికి కాదండి. అరవింద్ కేజ్రీవాల్ గెలిస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది. ఎందుకంటే వాడి మెయిన్ కాంపిటీషన్ పంజాబ్లో కాంగ్రెస్ తోటే. బీజేపీ 3వ ప్లేస్లో ఉంది. సో బేసిక్గా ఇండి కూటమికి దెబ్బ, కాంగ్రెస్కి దెబ్బ. ఇండి కూటమి అంటే మరి ఏమిటో నాకు తెలియదు. ఇంకా దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎవరి మట్టుకు వాళ్ళే పని చేసుకుంటుంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, మమతా బెనర్జీ నేను అక్కడేమో కాంగ్రెస్తో యుద్ధం చేస్తున్నట్టు. కాకపోతే మరి ఇండి కూటమిలో మెంబర్ ఆవిడ. సో అది విచిత్రమైన కూటమి. అది వాడికి కావాల్సిన చోట ఉంటుంది, అక్కర్లేని చోట ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అయితే నష్టం అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడం అని చెప్పి వీడే చెప్పాడు ప్రశాంత్ కిషోర్. అదే కాకుండా బేసిక్గా వీళ్ళు మోదీ గారి మీద వ్యతిరేకత స్ట్రైట్గా పెరిగింది, యాంటీ ఇన్కంబెన్సీ టైప్ పెరిగింది. ఆ పెరిగిన దాన్ని అపోజిషన్ వాళ్ళు వాడుకోలేకపోయారు అని చెప్పాడు. కాకపోతే ఎంతవరకు మోదీ సంగతి చేయలేదన్నారు తప్ప మోదీకి ఆల్టర్నేటివ్ ఇంకోటి ఎవడు కనపడలేదు. ఆయనకంటే ఇంకోటి ఎవడో ఎంతకంటే బాగా చేసేవాడు ఉన్నాడు అని ఒకటి ధైర్యం ఉంటే బాగుండేది. లేదు కదా. మమతా బెనర్జీకి అప్పచెప్తారా మీరు దేశాన్ని? అప్పచెప్తే ఏమైపోతుందో మీకు తెలియదుగా. వాడు రైల్వే జోన్ అప్పచెప్తేనే వాడు మొత్తం సంకనాకి చేసింది చెప్పాలంటే. మొత్తం రైల్వే అంతా కూడా వేస్ట్గా. లాలూ ప్రసాద్ గారు ఈవిడ వచ్చి, లాలూ ప్రసాద్ గారు రైల్వేలో ఉన్ననాడు మొత్తం కరప్షన్, టాప్ టు బాటమ్ కరప్షన్ మాట్లాడు. ఆ కాంట్రాక్టులన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. సరే, ఆ కరప్షన్ పక్కన పెట్టండి. కరప్షన్ తింటూ పని కరప్షన్ చేసుకుంటూ డెవలప్మెంట్ కూడా చేశారంటే అది లేదు, కష్టం. రెండు రావు. కరప్షన్ అండ్ డెవలప్మెంట్ దే డోంట్ గో టుగెదర్. ఎందుకంటే మీకు మీ సొంత మనుషులే చేయాలి అనుకోవాలంటే వాడికి వచ్చిన పనే మనకి కాంట్రాక్ట్ ఇస్తాం. కొత్త కాంట్రాక్టు, కొత్త పని, దాని గురించి ఆలోచించాం. డబ్బులన్నీ కూడా మన ఎలా సైఫన్ చేయాలి అన్న దృష్టిలో ఉంటుంది. సో అది పక్కన మనం ఆల్టర్నేటివ్గా మన మమతా బెనర్జీ సరిపోదు, మరి కేజ్రీవాల్ సరిపోతాడా? వాడు ఓకే, కేజ్రీవాల్కి ఛాన్స్ లేదు. బేసిక్గా వాడు ఢిల్లీ ఒక చోట ప్లస్ పంజాబ్లో, ఇప్పుడు పంజాబ్ కూడా అయిపోయినాడు పని. సో అది పరిస్థితి. కేజ్రీవాల్ లాంటి క్యారెక్టర్లెస్ ఫీల్ పెట్టుకుంటే ఏమైపోతాం మనం? వాడు రోజుకో మాట చెప్తాడు, రోజుకో వాడు ఏం చెప్తున్నాడో వాడికే తెలియదు. అంటే వాడు మనుషులతో డీలింగ్ కూడా చాలా అసహ్యంగా ఉంది. వాడు సొంత పార్టీ వాళ్ళనే వాడు సంగతి చూసుకోలేకపోతున్నాడు. ఒక ఆడపిల్ల మీద పాపం వాడు 23 ఏళ్ళ బట్టి వాడితోనే ఉన్న అమ్మాయి మీద వాడి సొంత పర్సనల్ అసిస్టెంట్ చేత కుడిస్తాడా? మరీ దారుణం. ఆడపిల్ల కొట్టాల్సిన పని ఉంది. ఆడపిల్ల కొట్టకుండా గట్టిగా మాట చెప్పినా సరిపోతుంది కదా. సరే, అయిపోయింది. అవార్డు పని చేయడానికి మరి ఇంకెవడున్నాడండి? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎక్కడా లేదండి. కాంగ్రెస్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కంటే కూడా తక్కువ వచ్చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ 3rd ప్లేస్ 4th ప్లేస్ వచ్చేస్తాం. లోకల్ పార్టీసే కాంగ్రెస్ మెయింటైన్ స్టేజ్లో ఉన్నాయి.
సో రాహుల్ గాంధీ గురించి ఆలోచించే ప్రసక్తి లేదండి, అన్లెస్ ఏదో మ్యాజిక్ చేసి వాళ్ళందరినీ కొనేసుకుని చేయగలిగితే. అది కూడా లేదు, తన ఆ కాస్త కూడా లేదు, మాట్లాడేది లేదు. వాళ్ళ సొంత మనుషులతో కరెక్ట్గా మాట్లాడలేడు. వాడు అరవింద్ కేజ్రీవాల్ వస్తే ఇది పడదు. రాహుల్ గాంధీకి అరవింద్ కేజ్రీవాల్ అంటే అసహ్యం, ఎవరికైనా అసహ్యం అండి. అరవింద్ కేజ్రీవాల్ అంటే నాకు అసహ్యం. పాపం రాహుల్ గాంధీ కూడా ఓపెన్గా మొహం చూపించేస్తాడు. అంత పాలిటిక్షన్ కాదండి అది. రాహుల్ గాంధీ చెప్పాలంటే అతను మోర్ ఆఫ్ ఏ బోళా మనిషిలాగే ఉంటాడు. అనుకో వ్యవహారం శైలి అతనిది ఒక పాలిటిషియన్కి ఉండే వ్యవహార శైలి లేదండి. అంటే లోపల ద్వేషం ఉన్నా బయటికి నవ్వుతూ కనపడించే అలవాటు అది లేదు ఆయన. కల్టివేట్ చేయాలి, చాలా ప్రాక్టీస్ ఉండాలి దానికి. పాలిటిషియన్లో ఉండాలంటే వన్ హ్యాస్ టు బి వెరీ, మనం లోపల తిట్టుకుంటున్నా బయటకు అది ఆ ద్వేషం కనపడకూడదు. సో పాపం రాహుల్ గాంధీకి అయితే ఆ చాకచక్యం తెలివితేటలు లేవు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే అతను పట్టుకుని ఉండలేకపోతున్నాడు. వాళ్ళ టాప్ లీడర్స్ అందరూ కూడా సైడ్ ట్రాక్ అయిపోయారు, సైడ్ లైన్ అయిపోయారు. ఎవడు పెద్దగా క్యాంపెయినింగ్ రాడు, ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ పెద్ద పెద్దలు ఉంటారు కదా పూర్వం, డిగ్గి రాజాగాడు, అందరూ ఉంటలే కదా. ఈ ఎవడో మణిశంకర్ అలా వాళ్ళు ఉంటే ఇంకా ప్రమాదం. వాళ్ళు ఉన్న ఓట్లు కూడా అలా సెల్ఫ్ గోల్ కొట్టేసి బీజేపీకి చేస్తారు. సో ఇదండి ఈ ఈ పరిస్థితుల్లో ఏమిటి అని ఆవిడ అడిగిన దానికి ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటంటే, అపోజిషన్ తాలూకు చేతకాంతనం వల్ల మోదీ గారికి ఇన్ని సీట్లు వస్తున్నాయి అని చెప్పాడు. అది కొంచెం కొంతమంది కరెక్టే. మోదీ గారు చేసింది కూడా చాలా చేశారు పాపం, అది చెప్పుకోరు కూడా. బీజేపీ కూడా ఎంత చేశారో చెప్పరు, అదో విచిత్రం. వీళ్ళు థర్డ్ ప్లేస్ అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ ఎకానమీ కింద థర్డ్ ప్లేస్లో వచ్చింది. అది థర్డ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది, ఫిఫ్త్కి వచ్చింది, థర్డ్ ప్లేస్కి వెరీ సూన్ వచ్చేస్తుంది. జపాన్ కూడా ఆల్రెడీ పక్కన సైడ్ అయిపోయింది. అది మన గొప్పతనం కాదు, జపాన్ వాళ్ళ ఎకానమీ డౌన్ అయింది, మనది ఎక్కింది, దాంతో మనం ముందుకు వచ్చాం. సేమ్ వే జర్మనీ కూడా మనం ఓవర్టేక్ చేస్తాం, థర్డ్ ప్లేస్కి వచ్చేస్తాం. మరి అదంతా మరి మోదీ గారి గొప్పతనం అని చెప్పాలి. అతను వార్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, యుక్రెయిన్ రష్యన్ వార్ని ఎలా వాడుకున్నాడు, మన ఇండియాకి అడ్వాంటేజ్ ఇచ్చాడు, అవన్నీ తెలిసేట్లే. డెఫినెట్ బిజినెస్ ఎక్యూమెంట్ అన్నీ ఉండాలి. అదండి. సో మరి ప్రశాంత్ కిషోర్ ఇంకో మాట్లాడాడు దేని గురించి, మన ఆంధ్ర స్టేట్ గురించి కూడా ఇంకో మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, మన ఎవరు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతాడు అని చెప్పాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి అలా ఒప్పుకోవట్లేదు కదా అంటే, మరి గవర్నమెంట్ కూడా అలా ఒప్పుకుంటే బతకలేడు వాడు. రిజల్ట్ వచ్చేదాకా కూడా అందరూ మేము గెలుస్తున్నామే అనుకుంటారు అని చెప్పాడు. సో కరెక్ట్గా 4వ తారీఖు తెలుస్తుంది, అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది అని చెప్పాడు అన్నాడు. అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే తెలుగుదేశం ఊపు అయితే బాగానే కనపడుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు అంతలాగా గెలిచాడో లాస్ట్ టైం, అంతలా నీచంగా ఓడిపోతాడని ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. అంటే లాస్ట్ టైం 26 సీట్లుగా 23 సీట్లుగా తెలుగుదేశాన్ని లిమిట్ చేశారు కదా, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 26, 23 వస్తాయంట. కానీ అలా కాదు, 120 వస్తాయంట. ఎవరికి 120 కూటమికి వస్తాయి, మిగిలిన ఒక 50 అంత జగన్మోహన్ రెడ్డికి రావచ్చు, మరి అంత తేడా రాకపోవచ్చు. అది అతనే చెప్పాడు. అదండి ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ విత్ బర్ఖా దత్, దాని తాలూకు సారాంశం. జై శ్రీరామ్.